తెలంగాణలో కమలం పువ్వు పార్టీ ఎన్నడికి కూడా అధికారంలోకి రాదట. అగో మొన్నటికి మొన్న దేశ రాజధానిలో కూడా బీజేపీ గెలిచింది. ఢిల్లీలో గెలిచిన సంబురంలో భారతదేశంలో ఏడేడైతే కమలయాలు ఉండ్రో వాళ్ళంతా సడకుల మీదకి వచ్చి మిఠాయిలు తినబెట్టుకొని పటాకులు కాల్చి పండగ చేసుకుంటే అట్లే వాళ్ళన్నారే అంటారా ఈ నుండి. మహేష్ కుమార్ గౌడ్ సారు తెలంగాణలో కమలం నిజంగానే ఎగురుపెట్టదా? తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి, జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితి లేదు. ఇన్నరా తెలంగాణ చేయి పార్టీ పెద్దబుత్తైదు ముఖం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఏమంటున్నాడు? తెలంగాణ పబ్లిక్ ఎప్పుడు కూడా పువ్వు పార్టీకి అధికారం ఇచ్చేందుకు ముంగటికి రారట. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, మరి మీ చేయి పార్టీకి కూడా ఈ తేప అధికారం వస్తుందని మీరు అనుకున్నారా? తెలంగాణలో మార్పు తీసుకొస్తామంటే ప్రజలు నమ్మి రాష్ట్రంలోనే కాదు ఏలువడిలో కూడా మార్పు రావాలని కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిరి. తమరు ఏలువడిలకు వచ్చి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అంటే కారు కథ ఒడిచిపోయింది, కమలం పువ్వు వాడిపోయింది, సుత్తె కొడవలి సిలుంబట్టింది, కంకి కొడవలి కనబడకుండా అయ్యిందని ఈ కథలు చెప్పుడేంది. ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత వచ్చే అధికారం కోసము ఇట్లా మాట్లాడి పొద్దుపోతే ఏమొస్తుంది? కమలం పువ్వు పార్టీ మీద పొద్దుపోవుడు మీద పెట్టిన కాయసు మీ కాంగ్రెస్ వాళ్ళు అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల మీద పెడితే ప్రజలకేమన్నా అక్కెరా? లేకుంటే గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడేముంటుంది? ఇప్పటికైనా ఇట్లా మంది పార్టీల ముచ్చట్లు చెప్పుడు బంధు పెట్టి మీరు చెప్పిన పథకాలు అమలు చేసి మీరేందో ప్రజల్లో చూపెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.